నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. ఈరోజు హనుమాన్ జయంతి. ఇక ఇంట్లో పూజ చేసేసుకొని త్వరగా ఇంట్లో పనంతా చేసేసి గుడికెళ్ళి వచ్చేసరికి ఏ పని ఉండకూడదని చెప్పి పనంతా చేసుకొని గుడికి వెళ్దామని చెప్పి అనుకున్నాము. ఇంకా అందుకని చెప్పి ఇక పొద్దున్నే టిఫిన్ అంటూ కూడా ఏమీ చేయలేదు. పప్పు నానపోయడం మర్చిపోయి పడుకున్నానండి. కొంచెం బయట పనులు ఎక్కువగా ఉండటం వలన ఇంకా బద్దకిచ్చేసి పప్పు కూడా నానపోయడం మర్చిపోయాను. అది కాక ఇంకా పొద్దున్నే వంట చేసేసేయలే, నేను అన్నం తినేసి వెళ్ళిపోతాను అని అన్నారు. టైం వచ్చేసి ఇప్పుడు 8:30 అవుతుంది ఉదయం. ఇంకా బెండకాయలు ఉన్నాయి ఇంట్లో. బెండకాయలు టమాటా పులుసు పెట్టేసేద్దాంలే, వేసవికాలమే కదా, కొంచెం వేపుళ్ళు అలాగా తిన్నా కూడా ఎక్కువగా దాహం అవుతూ ఉంటుంది, ఒంటికి కూడా మంచిది కాదు కదా అంతగా అని చెప్పి ఇంకా పులుసులు, పప్పు పులుసులు, చారు అలాంటివే చేస్తున్నాను. ఉన్నది ఇద్దరమే అయినా సరే కొంచెం పలచగానే కూరలు వండుకు తింటే ఈ వేసవకాలంలో మంచిదని చెప్పి ఇక ఇదిగోండి టమాటాలును బెండకాయ ముక్కలు కోసి పక్కన పెట్టేశాను. అలాగే బియ్యం కూడా కడిగి పెట్టేస్తున్నాను. ఒక 5 నిమిషాలు నానితే అన్నం వండుకుంటే చాలా పొడి పొడిగా బాగా వస్తుంది అన్నమాట. ఈ బియ్యం ఏమంటే ఎక్కువ పాలిష్ కాదు, బ్రౌన్ రైస్గా తీసుకొచ్చారు, చాలా బాగుంది. ఇంకా అలాగే ఒక పక్కన నానిన తర్వాత ఇంకా అవి కూడా రైస్ పెట్టేశాను. ఎందుకంటే ఈయన 9 గంటలకల్లా వెళ్ళిపోవాలి, ఈరోజు అరగంట లేటుగా వెళ్ళాలి అని అన్నారు. ఈ అరగంటలో వంట అంతా అయిపోవాలన్నమాట. అందుకని చకచక ఇంకా టిఫిన్ ఏం చేయలేదు కదా, పూజ అది అయిపోయిన తర్వాత ఇంకా వంట అయితే చేస్తున్నాను. నేను కూడా ఇంకా కొంచెం హార్లిక్స్ కలుపుకుని ఇద్దరము పాలు తాగుతాం కదా, ఇక పాలు తాగి గుడికి కూడా వెళ్ళాలి, హనుమాన్ జయంతి ఈరోజు అని చెప్పి. మాకు కొలవెన్లో పంచముఖ ఆంజనేయ స్వామి వారి గుడి ఉంది. ఆ ఆలయంలో సువర్చలాదేవి ఆంజనేయ స్వామి వారి కళ్యాణం చాలా బాగా చేస్తారనమాట. మన అర్చకుల స్వామి వారే చేస్తారు. ఇంకా అలాగే మాకు తెలిసిన వాళ్ళము కలిసి వెళ్తున్నాం అన్నమాట. అయితే వాళ్ళని కూడా మీకు పరిచయం చేస్తాను. ఆవిడ పేరు రాణి అండి. అయితే ఆవిడకి నేను ఎప్పటి నుండో తెలుసంట, 25 సంవత్సరాల నుండి. కానీ నాకైతే తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇల్లు కొనుక్కుని ఇక్కడికి వచ్చిన తర్వాత గుళ్ళో పరిచయం అయ్యారు. నాకు తెలుసండి, మీరు ఒక షాప్ దగ్గర మీరు మిషన్ కుడుతూ ఉండేవాళ్ళు కదా, షాప్లో నాకు తెలుసండి అప్పటి నుంచి అని చెప్పి చెప్పారనమాట. అవునా అండి, నాకైతే తెలియదండి అంటే, మీరు నాకు ఎప్పటి నుండే తెలుసండి అని చెప్పి అన్నారు. అది కాక వాళ్ళ ఊరు నేను పుట్టిన ఊరు కూడా ఒకే ఊరు అయ్యింది. ఇంకా అలాగని చెప్పి ఇంకా ఎక్కువగా దగ్గరగా సంబంధంగా అనిపించింది అనమాట. అంతే కదా, మనకు తెలిసిన వాళ్ళు మన చిన్నప్పటి నుంచి ఒకే ఊరిలో ఉన్నవాళ్ళు మనంటే ఇంకా కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది కదా, మనకి మమకారం ఎవరికైనా అంతే కదా. ఇంకా అట్లాగా పరిచయం అయ్యారు వారు. ఇంకా మేము ఫోన్లు చేసుకుని సరే వెళ్దామంటే వెళ్దాం అనుకున్నాం. పుష్ప గారికేమో రావాలని ఉంది, కానీ పని వలన రాలేపోయారనమాట. ఇంకా మధ్యాహ్నం వచ్చిన తర్వాత నేను పప్పు నానపోసినా కూడా ఈ చెమటలో నేను పని చేయలేక ఇంకా గుడి నుంచి వచ్చేసరికి ఏ టైం అవుతుందో అని చెప్పి పప్పు నేను పొద్దున్నే నానపోసాను. వంటంతా అయిపోయింది. ఆయనకి భోజనం పెట్టేసేసి వెళ్ళిపోయారు తినేసి. ఇంకా మధ్యాహ్నం వచ్చేస్తానన్నారు. ఇక్కడ ఇడ్లీ పిండి మినపప్పు కడిగాను కదా, రుబ్బుదామని చెప్పి పైన ఇది ఉంటుంది కదా, అది ఎందుకని అసలు ప్రెష్ అవ్వట్లేదండి, పైకి వచ్చేస్తుంది నొక్కి పెడుతుంటే. అది కన్నా లేకపోతే ఆ రింగు లేకపోతే పప్పు ఏమో నలగదు, అది గట్టిగా దానికి సపోర్ట్ ఉండదు అనమాట. ఇక అందుకని చెప్పి ఎందుకులే, అసలు చాలా చిరాకుగా ఉంది వంటగదిలో. అసలు చెమటలో ఎంత చిరాకుగా అనిపిస్తుందో, ఎప్పుడు బయటపడిపోదామా ఈ పని తొందరగా చేసి అనిపిస్తుంది. ఇంకా ఇది నా వల్ల కావట్లేదులే, ఆయన వచ్చాక చూస్తారని చెప్పి ఇంకా మిక్సీ జార్లో వేద్దామని చెప్పి కొంచెం మినపప్పే, నేను పొట్టంతా పోయేలాగా కడగను, కొంచెం లైట్గా ఉంచుతానమాట మంచిదని చెప్పి. మాకు అలాగే అలవాటు మొదటి నుంచి కూడా. ఇంకా మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో అయితే వేసేసాను. ఇడ్లీ రవ్వ నానపెట్టలేదు. అంటే నేను అనుకున్నాను ఇది గ్రైండర్లో పప్పు నలుగుతూ ఉంటుంది కదా, అప్పుడు నేను రవ్వ నీడల్లో పోద్దాము అనుకున్నాను. కానీ ఇదేమో నాకు ఎదురొచ్చిందనమాట. ఇక ఈయన వచ్చిన తర్వాత చూపిద్దాంలే ఏమైందో, అది స్ప్రింగు టైట్ అవ్వట్లేదన్నమాట. అందుకని చెప్పి ఇక తీసేసి జార్లో అయితే వేసేస్తాను. ఇలాగ 2-3 పల్స్ ఇచ్చేస్తే మంచిగా అయితే నలిగిపోద్ది, చాలా మెత్తగా నలిగిపోయింది. ఇక ఇప్పుడు నానబెట్టేస్తే నేను సాయంత్రం వరకు ఇది రవ్వ కడిగేసేసి మంచిగా పప్పు ఈ పిండిలో కలిపేసేస్తాను అనమాట. ఉప్పు కూడా నేను ఇప్పుడే గ్రైండ్ చేసేటప్పుడే వేసేస్తాను, మళ్ళీ రేపు పొద్దున కలపటం అట్లా ఏమీ ఉండను. ఎప్పుడు రుబ్బితే అప్పుడే ఉప్పు కూడా వేసేసి రుబ్బుతాను.
ఇంకా ఇదిగోండి అయిపోయింది. గిన్నెలోకి తీసేసుకుందామని చెప్పి కొంచెం ఎక్కువగా వెడల్పు ఉన్న గిన్నె, ఖాళీగా ఉన్న గిన్నె తీసుకున్నాను. ఏమంటే పొంగినా పులిసినా ఇబ్బంది ఉండదు, కింద పడుకోకుండా ఉంటుంది పిండి అని చెప్పి వెంటనే ఈ పిండి కలిపేసి రవ్వ కలిపేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెడితే పొద్దున్నే ఇడ్లీ వేసుకున్నా కూడా గట్టిగా వస్తుంది అన్నమాట ఇడ్లీ. అదే ఇప్పటి నుంచి రవ్వ కలిపేసేసి మంచిగా బయట పెట్టేశాను అనుకోండి, సాయంత్రం 3 గంటల వరకు అసలు ఎంత చక్కగా పిండి పులిసిపోయి మంచిగా పొంగి మెత్తగా వస్తాయి అన్నమాట. ఇడ్లీలు కూడా దూదుల్లాగా చాలా బాగుంటాయి తినడానికి కూడా. ఇంకా ఈ నీళ్లు మొక్కలకు పోస్తాను కదా, అందుకని చెప్పి ఇక పిండి అది కొంచెం లైట్గా ఉంటుంది కదా జార్లో, ఇక అదంతా నీళ్ళల్లో కలిపేసేస్తే అదే నానిపోయి శుభ్రంగా కడిగేసేసి ఆ మిక్సీ జార్లు కూడా ఆ నీళ్ళు కూడా మొక్కలకు పోసేద్దామని చెప్పి అలా పక్కన పెట్టేసి ఉంచాను. ఇదిగోండి ఇప్పుడు కొంచెం అంతా రవ్వ కూడా ఈ పప్పుకు తగ్గట్టుగా పిండికి తగ్గట్టు నానబెట్టేసి కడిగేసేస్తున్నాను. నానబెట్టి కూడా 10 నిమిషాలు అయ్యింది. మీకు వెంటనే కదా అట్లా చూపించేస్తున్నాను అన్నమాట. ఇక 4-5 వంపులు వంపేసేసాను. వంపిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళతో కూడా ఒకసారి కడిగేసేస్తాను. ఇదిగోండి మంచినీళ్ళతో కూడా కడిగేసేస్తాను. అవేమో మామూలుగా ట్యాంకులో వచ్చే నీళ్ళు కదా, 4-5 సార్లు కడిగినా మళ్ళీ లాస్ట్లో మంచినీళ్ళతో కడిగి ఇలా వంపేస్తే మనకి కూడా మంచిగా నీట్గా అనిపిస్తుంది. ఇంక ఇలా మరీ గట్టిగా పిండినా కూడా పిండి ఎక్కువగా ఇడ్లీ బాగోదని చెప్పి లూజుగా పిండుతాను. రవ్వ సరిపడినంత ఇడ్లీ వేసుకోవటానికి ఎట్లా బాగుండాలో మనకి అలాగా లూజుగా పిండేసి ఇంకా లాస్ట్ వరకు కొంచెం ఉన్నా కూడా ఆ నీళ్ళు వడగట్టేసేసి కొంచెం అంత రవ్వ వచ్చినా కూడా నీట్గా వేసేసి శుభ్రంగా గిన్నెలో కలిపేసేస్తాను. ఈ గిన్నె చుట్టూ కూడా మనం కలిపేటప్పుడు పిండి అవుతుంది కదా, ఆ పిండి అంతా కూడా లేకోకుండా కడిగేసేస్తాను. నీట్గా తుడిసేసుకుని పెట్టుకుంటే మనకి చూడటానికి కూడా గిన్నె చిరాకు లేకోకుండా ఉంటుంది. ఇంకా ఇది ఇడ్లీ రవ్వ పోసిన గిన్నె కూడా కడిగేసేసి బౌల్ ఇచ్చేసి అవతల పెట్టేసేస్తాను. ఇదిగోండి మా ఇద్దరికి 2 రోజులు వస్తుంది ఈ పిండి. అదే ఇంకా గ్రైండర్లో రుబ్బాను అనుకోండి ఇంకా ఎక్కువ అయ్యేది, ఇంకా చాలా మెత్తగా బాగుండేవి అనమాట. కానీ అదేమో పని చేయలేదు కదా, గ్రైండర్ పని చేస్తుంది, ఆ స్ప్రింగ్ ఒకటే పట్టట్లేదు ఎందుకనో ఇంకా తెలీదు. ఇలాగ ఈ మాత్రం లూజ్గా మంచిగా కలిపేసేసి గిన్నె చుట్టూ ఇలా పిండి అవుతుంది కదా, కలుపుతుంటే మనకి ఇదంతా ఎండిపోయి చిరాకుగా ఉంటుంది అనమాట. ఇలా నీళ్ళతో నీట్గా మనకి చేతి కిందే ఉంటాయి కదా నీళ్ళు, ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, పంపులు కొట్టే పని లేదు, నూతిలో నుంచి నీళ్లు తెచ్చుకునే పని లేదు, చెరువులో నుంచి మోసుకొచ్చుకునే పని అంతకంటే లేదు. పూర్వకాలంలో అయితే నీళ్ళని చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్నీ చేతి కింద ఉండటం వలన లెక్క లేకోకుండా అయిపోయింది నీళ్ళు వాడకానికి. నాకైతే నీళ్ళు వాడకం ఎక్కువగానే వాడతాను. ఇంకా ఇక్కడితో పని అయిపోయింది. ఇక నేను కూడా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి గుడికి వెళ్దాము అని చెప్పి ఇంక ఇవన్నీ సర్ది పెట్టేసేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఎప్పటి నుంచో సర్దుదాం అనుకుంటున్నాను. అమ్మ నాన్న అత్తయ్య గారు మావయ్య గారు ఫొటోస్ ఇక్కడే ఉంటాయి. నేను దీపారాధన కానీ పూజ చేసినా ఏం చేసినా ఈ టేబుల్ మీద పెట్టే చేస్తాను. ఎప్పుడో తీసుకొచ్చారు పసుపు కొమ్ములు, ఇంకా అవి కూడా సర్ది పక్కన పెట్టేస్తున్నాను. ఈ ఫోటో నా చిన్నప్పుడు ఫోటో. మా మేనత్త గారు అమ్మాయి పొన్నూరులో ఉంటారనమాట. ఆవిడే నన్ను తీసుకెళ్ళి సెలవులప్పుడు తీసుకెళ్ళి అట్టే పెట్టుకుని 1 నెల రోజులు ఇట్లాగే వేసవికాలంలో పక్కన వరాల మనీ ఉండేది, ఆవిడతో పూల జడ వేయించి ఫోటో తీయటానికి తీసుకెళ్ళారనమాట. అప్పుడు తీసుకున్న ఫోటో ఇది పేపర్ కింద ఒకసారి చూసి అక్కడ పేపర్ కింద పెట్టేసేసాను. మళ్ళీ ఇప్పుడు ఆ పేపర్లన్నీ తీస్తుంటే బయటపడింది అనమాట. పాడైపోయింది ఫోటో కూడా. లంగా ఓణి వేసుకుని అప్పట్లో అంతే కదా, పూల జడలు అంటే వేసవికాలం వచ్చిందంటే ఇవే పండగలు అనమాట. పూల జడలు వేసుకోవటం, ఫోటోలు దిగటం, పూల జడ వేసుకుని అందరికీ చూపించడానికి వెళ్తే అందరూ డబ్బులు ఇచ్చేవాళ్ళు చేతిలో. ఒక 5 రూపాయలు 2 రూపాయలు, ఆ రోజుల్లో అవే గొప్ప. 5 రూపాయలు 2 రూపాయలు అంటే 200 500తో సమానం. ఇక ఇంట్లో పని అంతా ముగించేసుకుని మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇక గుడికైతే వచ్చేసాము. నేను రాణి గారు అని చెప్పి ఇంకొక ఆమె అంజలి గారు అని చెప్పి ఇక మేము ముగ్గురము కలిసి, అంటే కొంచెం మాకు దూరంలో ఉంటారు వాళ్ళు, ఆంజనేయ స్వామి గుడికైతే వచ్చేసాము అనమాట. ఈ తాతయ్య గారికి 100 సంవత్సరాలండి. అంటే ఆయన పూజారి గారు అనమాట. ఈ గుడికి ఆంజనేయ స్వామికి బాగా పూజ చేస్తారు. ప్రతి మంగళవారం ఆకు పూజ చేస్తారు. ఇంకా ఎవరైనా
స్పెషల్ పూజలు చేయించుకునే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా మంచిగా పూజలు చేస్తారు చాలా ఓపికగా. అయితే పంచముఖ ఆంజనేయ స్వామి వారు కదా, ఈయన్ని 4 పక్కల చూడాలన్నమాట. అందుకని చెప్పి ఈ కిటికీలోంచి చూస్తాం. చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు ఇలాగ కిటికీలు ఉంటాయి, ఈ కిటికీలో నుంచి కనిపిస్తారనమాట. ఎట్లా చూస్తాము. ఇదిగోండి ఇటువైపుకి ఒక పంచముఖ ఆంజనేయ స్వామి కదా, ఒక ముఖం కనిపిస్తుంది. ఇట్లా వెనక వైపుకి ఒకటి, ఉత్తరం వైపుకి ఒకటి, ఇట్లా చూసుకుంటే దర్శనం చేసుకుని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాము. ఇంకా ఇక్కడ ఫోటో తీయండి అంటున్నారు రాణి గారు. కాళ్ళకు పసుపు రాస్తుంది నిర్మల గారు. ఫోటో తీయండి, వీడియో తీయండి అని అంటున్నారు. అసలు ఎంత సరదాగానే ఉంటారండి ఈవిడ కూడా. ఇంకా సరే, నేను రాసుకున్నప్పుడేమో నాకు తీశారు, ఆమె రాసుకున్నప్పుడు నేను వీడియో తీశాను అనమాట. పసుపు రాశారు. ఇంకా ఆ తర్వాత దేవుణ్ణి ఊరేగిస్తున్నారు. కళ్యాణానికి తీసుకురావాలి కదా, గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు అనమాట. ఆంజనేయ స్వామి వారిని, సువర్చలాదేవిని. ఇదిగోండి ఇంకా మేము కూడా వారితో పాటు దర్శనాలు చేసుకుంటూ ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ వస్తున్నాము. చూస్తున్నారు కదా, ఇలాగ ఉంటాయి ముఖాలు, 4 పక్కల 4 ముఖాలు. ఎదురు నుండి చూస్తేనేమో ఆంజనేయ స్వామి వారి ముఖం కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ దేవుణ్ణి ఊరేగిస్తూ గుడి చుట్టూ, ఆలయం చుట్టూ ఊరేగిస్తూ తీసుకువెళ్తున్నారు కళ్యాణ మండపంలోనికి. అలాగే ధ్వజస్తంభం దర్శనం కూడా మీకు ఒకసారి చూపించాలని చెప్పి ధ్వజస్తంభం దగ్గర కూడా మీకు వీడియో తీసి షేర్ చేశాను అనమాట. ఇదిగోండి కళ్యాణ మండపం అనమాట. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి వారి కళ్యాణ మండపం. ఇక్కడ సువర్చలాదేవి ఆంజనేయ స్వామి వారిని తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణ మండపంలో 3 జంటలు కూర్చున్నారు. ఒకళ్ళు మాత్రం పూజారి గారి కొడుకు కోడలు, ఇంకొకరు కూడా ఇక్కడ వాళ్ళేనమాట. చాలా బాగా చేశారు మన అర్చక స్వామి వారే. కళ్యాణం కూడా చాలా మంచిగా జరిపించారు. అయితే కళ్యాణం అయిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకుని అందరము కూడా చాలా సంతోషంగా, అసలు ఎంత బాగా అనిపించిందోనండి. చాలా ఎండలుగా ఉన్నాయి, ఇంకా ఎక్కువ భక్తులు వచ్చేవారనమాట. కానీ ఎండలకు ఏమో మరి చాలామంది తక్కువగానే వచ్చారు ఈసారి. ఎప్పుడు కూడా అసలు చాలామంది వస్తారనమాట. ఈ పాప ఏమో పూజారి గారి మనవరాలన్నమాట. ఇందాక ఆంజనేయ స్వామి వారికి పూజ చేస్తారని చెప్పాను కదా, వాళ్ళ మనవరాలు. ఈ పాప కూడా జాబ్ చేస్తుంది, పేరేమో నాకు తెలియదులేండి. ఇంకా ఇదిగోండి ఇక్కడ ముహూర్తం జీలకర్ర బెల్లం పెడుతున్నారు. అక్కడ నుండి చూస్తుంటే భలే అనిపించిందండి, చాలా ఆనందంగా అనిపించింది. ఎట్లయినా మా ఊరు కొలవెనిలో చాలా వరకు ఆధ్యాత్మికంగా వాతావరణం ఉంటుంది. ఎప్పుడు పూజలు, గుడికి వెళ్ళాలి కానీ ఏదో ఒక గుడిలో ప్రతిరోజు ప్రతి గుడిలో కూడా పూజలు ఎక్కువగా చేస్తూనే ఉంటారు. ఇంకా పర్వదినాలప్పుడు, మంచి మంచి పండగలప్పుడు ఇక అట్లా వెళ్తూ ఉంటామన్నమాట. ఇంకా మేమందరం ఇక్కడ కూర్చుని కళ్యాణాన్ని అయితే ఆనందంగా అందరము తిలకించాము. కళ్యాణం అయిన తర్వాత అందరము కూడా హారతలు తీసుకుని తలంబ్రాలు పోసి స్వామివారికి వారి ఆశీస్సులు కూడా తీసుకుని ఇంకా మేము అందరము కూడా తీర్థప్రసాదాలు తీసుకుని ఇంటికి వెళ్ళాము అన్నమాట. మన కుటుంబం, మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరము కూడా అంతా ఎంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇలాగే మీ అందరూ నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. నేను మరిన్ని వీడియోలు, ఇలాంటి భక్తి భావనతో కూడిన వీడియోలు, ఇంట్లో చేసుకునే పనులు, పూజలు, ముగ్గులు, ఆనందమైన క్షణాలు అన్నీ వీడియో తీసి మీకు షేర్ చేస్తూ ఉంటాను. తప్పకుండా చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనందరిపైన శ్రీ రాధాకృష్ణ వారి కృపా దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి.